Hi guys, welcome to Movie Max. నాగార్జున అక్కినేని కెరీర్ లో 100వ సినిమా కోసం అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. నాగార్జున కెరీర్ లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ 100వ సినిమాకి తమిళ దర్శకుడు రా కార్తిక్ దర్శకత్వం వహిస్తుండగా ఈ ప్రాజెక్ట్ లో బాలీవుడ్ నటి టబు పవర్ఫుల్ విలన్ గా నటిస్తున్నారు. దాదాపు 28 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత నాగార్జున టబు కాంబినేషన్ రిపీట్ అవుతున్న ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేష్, సుష్మితా భట్ మరియు విజయేంద్ర ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అయితే నెలలుగా షూటింగ్ జరుగుతున్న సినిమా నుంచి ఒక్క లుక్ కూడా బయటకు రాకపోవడంతో ప్రాజెక్టు చుట్టూ సస్పెన్స్ మరింత పెరిగింది. నాగార్జున నటిస్తున్న ఈ ప్రాజెక్టు ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. గత కొన్ని నెలలుగా షూటింగ్ కొనసాగుతున్నప్పటికీ నిర్మాతలు మాత్రం సినిమా గురించి పెద్దగా వివరాలు బయటకు వెల్లడించలేదు. సాధారణంగా స్టార్ హీరోల సినిమాలకు వరుసగా పోస్టర్లు, ఫస్ట్ లుక్స్, టీజర్లు విడుదల చేస్తుంటారు. కానీ ఈ ప్రాజెక్టు విషయంలో మాత్రం పూర్తిగా భిన్నమైన వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. ఇప్పటి వరకు ఒక్క అఫీషియల్ లుక్ కూడా విడుదల చేయకపోవడం అభిమానుల్లో ఆసక్తిని మరింత పెంచింది. ఇప్పుడు ఈ ఎదురు చూపులకు ఆగస్టు 29న తెరపడనుంది. నాగార్జున పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం సినిమా టైటిల్ తో పాటు ప్రత్యేక గ్లింప్స్ ను విడుదల చేయడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. దీంతో ఈ మూవీకి సంబంధించి పబ్లిసిటీ స్టంట్స్ మాత్రం నాగ్ పుట్టినరోజు నుంచే ప్రారంభం కానున్నాయి. నాగార్జున కెరీర్ లో ఇది 100వ చిత్రం కావడంతో సినిమాకు సంబంధించిన ప్రతి అంశం పైన అభిమానుల దృష్టి ఉంది. కథ ఎలా ఉంటుంది, నాగార్జునను ఎలాంటి పాత్రలో చూపించబోతున్నారు, ఆయనతో పాటు నటించే ఇతర నటీనటులు ఎవరు అనే విషయాలపై ఇప్పటికే ఆసక్తి నెలకొంది. నిర్మాతలు ఇప్పటి వరకు ఈ అంశాలపై ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడంతో ఆగస్టు 29న వచ్చే గ్లింప్స్ కోసం ఈగర్ గా ఎదురు చూస్తున్నారు అభిమానులు. ఈ ప్రాజెక్టుకు తమిళ దర్శకుడు రా కార్తిక్ దర్శకత్వం వహిస్తున్నారు. పలువురు తెలుగు దర్శకుల పేర్లు పరిశీలనలో ఉన్నప్పటికీ చివరకు రా కార్తిక్ ను ఎంపిక చేయడం కూడా ఈ సినిమాపై ఆసక్తిని పెంచింది. మరోవైపు షూటింగ్ కూడా చివరి దశకు చేరుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇక సినిమా నుంచి వరుసగా ప్రమోషనల్ కంటెంట్ వచ్చే అవకాశం ఉంది. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి చిత్ర యూనిట్ నెక్స్ట్ లెవెల్ అనే పవర్ఫుల్ టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 29న ఈ సినిమా టైటిల్ ను అఫీషియల్ గా ప్రకటించనున్నారు. ఇప్పటి వరకు గోప్యత పాటించిన చిత్ర బృందం ఒక్కసారిగా టైటిల్, ఫస్ట్ లుక్, స్పెషల్ గ్లింప్స్ తో ప్రేక్షకుల ముందుకు వస్తే సినిమాపై హైప్ మరింత పెరిగే అవకాశం ఉంది. నాగార్జున కెరీర్ లో ఎన్నో విజయవంతమైన చిత్రాలు ఉన్నప్పటికీ 100వ సినిమా మాత్రం ప్రత్యేకమైన మైలురాయిగా నిలవనుంది. అందుకే ఈ ప్రాజెక్టుపై అభిమానుల్లో ఉన్న అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. ఆగస్టు 29న విడుదలయ్యే గ్లింప్స్ ద్వారా నాగార్జున 100వ చిత్రంగా ఎలాంటి సర్ప్రైజ్ ఇవ్వబోతుందో అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇటీవల కాలంలో వరుసగా క్లాసిక్ సినిమాలు 4K మాస్టరింగ్ వెర్షన్ లో రిలీజ్ అవుతూ బాక్స్ ఆఫీస్ వద్ద చక్కని వసూలను సాధించడం ఆశ్చర్యపరుస్తుంది. ఇప్పుడు అదే పాటలో ముఠా మేస్త్రి విడుదలకు వస్తుంది. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన కెరీర్ లోని ఆల్ టైమ్ క్లాసిక్ మాస్ హిట్లతో ఒక్కటైన ముఠా మేస్త్రి థియేటర్లోకి మళ్లీ రానుంది. నేటి ఆధునిక సాంకేతికతను అనుగుణంగా 4K టెక్నాలజీతో సరికొత్త డిజిటల్ వెర్షన్ గా సిద్ధమైన ముఠా మేస్త్రి 4K ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు 21న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. మెగాస్టార్ బర్త్డే కానుకగా వెండి తెరపై మేస్త్రి మాస్ హంగామాను వీక్షించేందుకు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఠా మేస్త్రి అనగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది అందులో లుంగి కట్టి మాస్ అవతార్లో చిరంజీవి కనిపించే తీరే. ముఖ్యంగా ఈ సినిమాలో ఐకానిక్ హైరబ్బా పాట ఒక మెరుపు లాంటిది. ఆ పాటలో చిరంజీవి వేసిన మాస్ స్టెప్పులు, గ్రేస్ అప్పట్లో థియేటర్లలో పూనకాలు తెప్పించాయి. దశాబ్దాలు గడిచినా ఇప్పటికీ డాన్స్ రియాలిటీ షోలలో పార్టిసిపెంట్లు అదే స్టెప్లను ఇమిటేట్ చేస్తూ రీక్రియేట్ చేస్తుండటమే ఆ పాట క్రేజ్ కు సజీవ నిదర్శనం. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ మాస్ ఎంటర్టైనర్ లో చిరంజీవి సరసన అందాల భామలు మీనా, రోజాలు హీరోయిన్లుగా నటించారు. రాజ్ కోటి అందించిన చాట్ బస్టర్ పాటలు, చిరు హీరోయిన్ల మధ్య సాగే రొమాంటిక్ సన్నివేశాలు, దానికి తోడు చిరు నోట వచ్చే పవర్ఫుల్ మాస్ డైలాగ్స్ ఈ సినిమాలోని ప్రతి అంశాన్ని రక్తి కట్టించాయి. అయితే ఈ రోజుల్లో కాలం మారింది. ప్రేక్షకుల అభిరుచులు మారిన నేపథ్యంలో ఇటువంటి పక్కా మాస్ సినిమాని నేటి తరం తెలుగు ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారనే సందేహం రావచ్చు. ఇప్పటి ట్రెండ్ ఎక్కువగా డిఫరెంట్ కాన్సెప్టులు, థ్రిల్లర్ల వైపు సాగుతున్న మాస్ సినిమాలకు ఉండే ప్రత్యేక ఆదరణ ఎప్పటికీ తగ్గదు. పైగా మెగాస్టార్ చిరంజీవికి ఉన్న తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, క్రేజ్ దృష్ట్యా ఈ రిలీజ్ కు భారీ స్పందన రావడం ఖాయమని
ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. మొత్తానికి తమ అభిమాన కథానాయకుడు చిరంజీవి పుట్టినరోజు పురస్కరించుకొని ఆగస్టు 21న విడుదలవుతున్న ముఠా మేస్త్రి 4K విజువల్స్ సౌండింగ్ తో థియేటర్లను మరోసారి ఉర్రూతలూగించడానికి సిద్ధమైంది. మెగా అభిమానులకు ఈ రీ రిలీజ్ ఒక మరవలేని పండుగ వాతావరణాన్ని అందించబోతుంది. భారతీయ చిత్ర పరిశ్రమలో అగ్ర దర్శకులు, స్టార్ హీరోల కలయికలో వచ్చే చిత్రాలకు థియేట్రికల్, డిజిటల్, శాటిలైట్ బిజినెస్ పరంగా ఎప్పుడూ భారీ డిమాండ్ ఉంటుంది. ఇటీవల కాలంలో ఈ బిజినెస్ స్థాయిలు 150 కోట్ల నుంచి ఏకంగా 200 కోట్ల పైచీలకు మార్కును దాటుతూ సరికొత్త చరిత్ర సృష్టిస్తున్నాయి. సంజయ్ లీలా బన్సాలి, రాజ్ కుమార్ హిరానీ, రోహిత్ శెట్టి వంటి బ్రాండ్ డైరెక్టర్లు తమ చిత్రాలతో ప్రీ రిలీజ్ ట్రేడ్ ను శాసిస్తున్నాయి. సంజయ్ లీలా బన్సాలి 200 కోట్ల డీల్, భారీ కలర్ఫుల్ సెట్లు, అద్భుతమైన కాస్ట్యూమ్స్, గ్రాండ్ విజువల్స్ కు చిరునామా అయిన సంజయ్ లీలా బన్సాలి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం లవ్ అండ్ వార్. రణబీర్ కపూర్, అలియా భట్, విక్కీ కౌశల్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా థియేట్రికల్ హక్కుల కోసం ధర్మ ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్, పెన్ మరుదరు వంటి ప్రముఖ పంపిణీ సంస్థలు పోటీ పడుతున్నాయి. పంపిణీదారులు 175 నుంచి 180 కోట్లు ఆఫర్ చేస్తుండగా నిర్మాతలు ఏకంగా 215 కోట్లు డిమాండ్ చేస్తున్నారు. దీనికి తోడు ఇప్పటికే నెట్ఫ్లిక్స్ ఓటీటీ హక్కులు 130 కోట్లు, శాటిలైట్ మ్యూజిక్ హక్కులు 70 నుంచి 80 కోట్లు. దాని ద్వారా విడుదల కాకముందే 200 కోట్లకు పైగా నాన్ థియేట్రికల్ బిజినెస్ సాధించడం బన్సాలి మార్కెట్ స్టామినాకు అద్దం పడుతోంది. రాజ్ కుమార్ హిరానీ తిరుగులేని కంటెంట్, రికార్డుల హక్కులు, ఎంచుకునే కథాంశం, భావోద్వేగాలు, కుటుంబ కథాంశాలను నమ్ముకునే రాజ్ కుమార్ హిరానీ సినిమాలకు బాక్సాఫీస్ వద్ద 100% సక్సెస్ రేట్ ఉంది. షారూక్ ఖాన్ తో తెరకెక్కించిన డంకీ చిత్రం కేవలం డిజిటల్ ఓటీటీ హక్కుల ద్వారానే 155 కోట్లకు అమ్ముడే ఇండియన్ సినిమాలో సరికొత్త రికార్డు నమోదు చేసింది. హిరానీ స్టార్ హీరోల కాంబో చిత్రాలకు థియేట్రికల్ రైట్స్, ఓటీటీ బిజినెస్ కలిపి సునాయాసంగా 150 కోట్ల నుంచి 200 కోట్ల పైచీలకు ట్రేడ్ మార్కును సొంతం చేసుకుంటాయి. రోహిత్ శెట్టి మాస్ యాక్షన్ కు మాసివ్ బిజినెస్, మాస్ ఆడియన్స్ ను థియేటర్లకు నడిపించే కమర్షియల్ హంగులు, కాప్ యూనివర్స్ సినిమాలతో బాక్స్ ఆఫీస్ షేక్ చేసే రోహిత్ శెట్టి చిత్రాలకు డిస్ట్రిబ్యూటర్లలో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఆయన దర్శకత్వంలో అజయ్ దేవగన్, రణ్వీర్ సింగ్, అక్షయ్ కుమార్ వంటి భారీ తారాగానంతో రూపుదిద్దుకున్న సింగం అగైన్ చిత్రం థియేట్రికల్ బిజినెస్ లో 150 కోట్ల రేంజ్ ను అందుకుంది. అంతేకాకుండా ఈ సినిమా డిజిటల్, శాటిలైట్ మ్యూజిక్ హక్కుల విడుదల కాకముందే 200 కోట్లకు పైగా అమ్ముడై రోహిత్ శెట్టి బ్రాండ్ వాల్యూను మరోసారి నిరూపించింది. ఈ ముగ్గురు దిగ్గజ దర్శకులు కేవలం భారత్ లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా తమ చిత్రాలకు భారీ థియేట్రికల్, నాన్ థియేట్రికల్ మార్కెట్ ను క్రియేట్ చేస్తూ బాలీవుడ్ వ్యాపార వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నారు. టాలీవుడ్ లో నిర్మాతల వారసులు హీరోలుగా ఎంట్రీ ఇస్తే ఆ హడావిడి మామూలుగా ఉండదు. కానీ అలా పరిచయమైన వాళ్ళలో అత్యంత భారీ స్థాయిలో లాంచ్ అయిన హీరోగా బెల్లంకొండ శ్రీనివాస్ ఎప్పటికీ టాప్ ప్లేస్ లో ఉంటారు. అప్పట్లో అల్లుడు సీను సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన విధానం మామూలు సెన్సేషన్ క్రియేట్ చేయలేదు. ఒక కొత్త కుర్రాడి లాంచింగ్ కోసం ఏకంగా స్టార్ హీరోల మార్కెట్ కు మించి కోట్లాది రూపాయల బడ్జెట్ పెట్టి సినిమా ఇండస్ట్రీని ఆశ్చర్యపరిచారు. అప్పటి టాప్ డైరెక్టర్ వివి వినాయక్ డైరెక్షన్, సమంత లాంటి స్టార్ హీరోయిన్ తమన్నా స్పెషల్ సాంగ్, అదిరిపోయే యాక్షన్ డోస్, ఇలా అల్లుడు సీను కోసం చేసిన ఖర్చు అంతా ఇంత కాదు. ఒక ప్రొడ్యూసర్ తన కొడుకు ఎంట్రీ కోసం ఏ స్థాయిలో ఖర్చు చేయగలడో బెల్లంకొండ సురేష్ అప్పట్లో ప్రూవ్ చేశాడు. ఇప్పటి వరకు ఏ నిర్మాత కొడుకు కూడా ఆ రేంజ్ గ్రాండ్ లాంచింగ్ రికార్డులను బ్రేక్ చేయలేదు. కనీసం ఆ స్థాయి బడ్జెట్ దరిదాపుల్లోకి కూడా వేరే వాళ్ళు వెళ్ళలేదు. ఇప్పుడు ఆ పాత రికార్డును బ్రేక్ చేసేలా మరొక స్టార్ నిర్మాత భారీ స్కెచ్ వేస్తున్నట్లు తెలుస్తుంది. బండ్ల గణేష్ కు సినిమాల మీద ఎంత ఫ్యాషన్ ఉందో, బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలనే కసి ఎంత ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గతంలో ఒక ఇంటర్వ్యూలో తన కొడుకులలో ఒకరిని పెద్ద హీరోని చేస్తానని, మరొకరిని పెద్ద ప్రొడ్యూసర్ ని చేస్తానని గణేష్ చాలా కాన్ఫిడెంట్ గా చెప్పాడు. ఇప్పుడు ఆ ప్లాన్ ని అమలు చేసే పనిలో పడ్డట్లు సినీ వర్గాల్లో టాక్ గట్టిగా వినిపిస్తోంది. రీసెంట్ గా బండ్ల గణేష్ కూతురు సంగీత్ ఫంక్షన్ లో కొడుకు బండ్ల హితేష్ చేసిన డాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఎన్టీఆర్ టెంపర్ సాంగ్, రామ్ చరణ్ పాటలకు హితేష్ వేసిన స్టెప్స్ చూస్తే పక్కాగా స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నాడని
క్లియర్ గా అర్థమవుతుంది. బాడీ లాంగ్వేజ్, కష్టమైన స్టెప్స్ లో ఉన్న ఈజ్ చూస్తుంటే హీరో ఎంట్రీకి బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా స్ట్రాంగ్ గానే జరుగుతుందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. గణేష్ రీసెంట్ గా బండ్ల గణేష్ బ్లాక్ బస్టర్ పేరుతో కొత్త ప్రొడక్షన్ హౌస్ ని కూడా స్టార్ట్ చేశాడు. బహుశా ఇదే బ్యానర్ పై హితేష్ లాంచింగ్ చాలా గ్రాండ్ గా ఉండే అవకాశం ఉందని టాక్ నడుస్తుంది. సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడున్న కాంపిటీషన్ ని తట్టుకొని నిలబడాలంటే నార్మల్ ఎంట్రీ ఇస్తే వర్కౌట్ కాదు. అందుకే బెల్లంకొండ శ్రీనివాస్ తరహాలో ఒక టాప్ డైరెక్టర్ స్టార్ కాస్ట్ తో భారీ ప్రాజెక్ట్ ని సెట్ చేసే ఆలోచనలో గణేష్ ఉన్నట్లు కనిపిస్తుంది. తమ సొంత బ్యానర్ లో పెద్ద స్టార్ తో సినిమాలు చేసి రికార్డు వసూలు సాధించిన ట్రాక్ రికార్డ్ గణేష్ కొంది. ఆ ఎక్స్పీరియన్స్ తో ఇప్పుడు కొడుకును జనాల్లోకి ఎలా తీసుకెళ్లాలో పక్క ప్లానింగ్ తో రెడీ అవుతున్నాడు. బెల్లంకొండ శ్రీనివాస్ డెబ్యూ రేంజ్, బడ్జెట్ రికార్డును గణేష్ నిజంగానే బ్రేక్ చేస్తాడా అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారింది. త్వరలోనే హితేష్ ఎంట్రీపై అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తే దీనిపై పూర్తి క్లారిటీ రానుంది. మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో కలుద్దాం. అంతవరకు స్టే కనెక్టెడ్ స్టూడియో యువ.